సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే ఐబీలోకి వస్తాయి అనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ముందుగా చూసుకున్నట్లయితే మనకి మార్చ్ 15న చాలా మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే బ్రహ్మయుగం. ఇందులో మనకి మమ్ముట్టి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సోనీ లీవ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి మార్చ్ 15 నుంచి అయితే సోనీ లీవ్ లో చూడడానికి అవైలబుల్ గా ఉంటాయి. అలాగే మిక్సప్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మనకి ఆహాలో ఈ మంత్ 15 నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారనమాట. అండ్ అలాగే 105 minutes, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈ మూవీ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నట్టు ఉన్నారు, ఎందుకంటే నాకు చాలా సార్లు కామెంట్ అయితే రావడం జరిగింది. ఈ మూవీని ఎప్పుడు నుంచి ఓటీటీలో చూడగలం ఏంటనేది చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 15 నుంచి 22 లోపు ఎప్పుడైనా మనకి అమెజాన్ లో సడన్ గా స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే అబ్రహం ఓజ్లర్, ఈ మూవీలో మనకి జయరామ్ గారు అండ్ అలాగే మమ్ముట్టి గారు కూడా కనిపించబోతున్నారు అనమాట. మరి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఈ మంత్ 20 నుంచి అయితే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో చూడడానికి అవైలబుల్ గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మర్డర్ ముబారక్, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది కూడా ఈ మంత్ 15 నుంచి నెట్ఫ్లిక్స్ లో చూడడానికి అవైలబుల్ గా ఉంటుంది. అలాగే దాంతో పాటు హృతిక్ రోషన్ ఇంకా మనకి దీపికా పడుకునే కాంబినేషన్ లో వచ్చినటువంటి ఫైటర్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఈ మంత్ 21 నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు నెట్ఫ్లిక్స్ లో. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీసెంట్ గా మనకి సుందరం మాస్టర్ మూవీ అయితే రిలీజ్ అయింది కదా. మరి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఈటీవీ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఈ మంత్ 22 నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీసెంట్ గా మనకి శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయినటువంటి గోపిచంద్ గారిది భీమా మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మరి ఈ మూవీ ఎప్పుడు మనకి ఓటీటీలో చూడడానికి అవైలబుల్ గా ఉంటుంది ఏంటనేది చూసుకున్నట్లయితే మనకి 1 month అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. మరి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఏప్రిల్ మంత్ 2nd week లో చూడడానికి అయితే మనకి అవైలబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి హనుమాన్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే మనకి హిందీ లాంగ్వేజ్ లో కన్ఫర్మ్ అవడం అయితే జరిగింది. హిందీ లాంగ్వేజ్ లో మనకి జియో సినిమాలో ఈ మంత్ 16th నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. మరి తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదన్నమాట. కేవలం మనకి హిందీ లాంగ్వేజ్ లో జియో సినిమాలో మనకి ఈ మంత్ 16th నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. మరి తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించిన అప్డేట్ అనేది మనకి కమింగ్ సూన్ అనేసి అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. మరి త్వరలో చూడాలి మనకి తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించిన అప్డేట్ వస్తుంది. అండ్ అలాగే శివకార్తికేయన్ గారిది ఐలాండ్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కాకపోతే మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 3rd week అనమాట. అంటే 15th నుంచి 22nd లోపు ఎప్పుడైనా మనకి సనెక్స్ట్ లో రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ మూవీ కోసం ఎక్స్పెషల్లీ తెలుగు ఆడియన్స్ అయితే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది త్వరలో రావాల్సి ఉంది. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో సరికి వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.